ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఈరోజు వచ్చి 13 నెలల సమయంలో దాదాపు 1,75,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పులు చేసే కార్యక్రమం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 5 సంవత్సరాల కాలంలో ఆయన 3,92,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు కేవలం 13 నెలల్లో చేసి ఒక్కటంటే ఒక్క పథకం, అది తల్లికి వందనం అరకొరగా 55 లక్షల మందికి వేసాడు. ఈరోజు ఒక పక్క పథకాలు ఇవ్వకుండా ఒకవైపు అప్పులు చేస్తూ ఏం చేస్తున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు అనేది ఈరోజు చూడాలి. ఈరోజు జిఎస్టీ వసూలు తగ్గిపోయాయి. అట్లానే ఈరోజు సంపద సృష్టి అని చెప్పాడు. దాదాపు కేవలం 3.47% సంపద సృష్టి ఈ చంద్రబాబు నాయుడు 13 నెలల్లో జరగటం జరిగింది. అప్పులు దాదాపు 15% అప్పులు చేశాడు. ఇవాళ సంపత్తో పోలిస్తే అప్పులు ఈరోజు విపరీతంగా 5 రెట్లు పెరిగాయి. అలానే ఈరోజు మైనింగ్ సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఈరోజు తాకట్టు పెట్టే కార్యక్రమం చేసి అప్పులు తెచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టి కేవలం ఒక రాజధాని నిర్మిస్తానని చెప్పి ఆ రాజధానికి ఈరోజు లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పి మిగిలిన ప్రాంతాలన్నీ కూడా నిర్లక్ష్యం చేసే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కేవలం తన సంపదని పెంచుకుంటున్నాడు. తన కొడుకు లోకేష్ ఇవాళ రాష్ట్రంలో పూర్తిగా అవినీతిమయమైపోయింది. ఎక్కడికక్కడ ఏ రంగంలో చూసినా, ఏ వ్యవస్థలో చూసుకున్నా ఈరోజు దోపిడీ విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు ఒకవైపు మద్యం ఈరోజు విపరీతంగా ఈరోజు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తుంటే ఈరోజు మైనింగ్లో ఈరోజు గ్రానైట్ కానీ, మట్టి కానీ, ఇసుక కానీ ఇవాళ విపరీతంగా దోచుకునే పరిస్థితి. ప్రతి ప్రభుత్వ ఆఫీసులో లంచాలు అడిగే పరిస్థితి. ఈరోజు ఏ పనికి వెళ్ళినా లంచం లేకుండా ఈరోజు చేసే కార్యక్రమం లేదు. ఇట్లా విపరీతంగా ఈరోజు ఈ ప్రభుత్వం అవినీతిమయమైపోయింది. సంపద సృష్టి లేదు, అప్పులు ఒకవైపు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా విపరీతంగా ఈరోజు ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి తీసుకువెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.